Hi to everyone, this is BNR Farms Telugu YouTube channel. Please subscribe my channel. ఇది ఒక చిన్న ఇన్స్పిరేషన్ వీడియో అండి, ఏదో అనుకోకండి. ఏంటంటే వెనకట మన తాతలు వాళ్ళ ఆయంలో ఇంట్లో గొర్రె, బర్రె, మేక, కోడి అన్ని రకాలుగా వాళ్ళు పెంచుకుంటూ వ్యవసాయం చేసేవాళ్ళు. దీన్ని సమీకృత వ్యవసాయంగా లేదా సమీకృత ఫార్మింగ్గా వాళ్ళు పరిగణించుకొని వాళ్ళు ఒకదాని నుంచి వచ్చిన ఇన్కమ్ని ఇంకొక ఫార్మింగ్కి కన్వర్ట్ చేస్తూ వాళ్ళు కొంతకాలం కొంత అమౌంట్ జనరేట్ చేసుకోవడం జరిగిందనమాట. అదేవిధంగా నా ఇంటెన్షన్ కూడా అదేనండి. ఇప్పుడు స్టడీస్ అయిపోయిన తర్వాత జాబ్స్కి వెళ్ళకోకుండా మనం ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో సీజన్కి అనుకూలించి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా రైనీ సీజన్లో ఏంటంటే మేకలు తెచ్చాను. అవి 4 months మేపిన తర్వాత సేల్ చేసేసానండి వాటిని. ఇప్పుడు మీరు చూస్తున్నది గొర్రె పిల్లలు. ఇవి తెచ్చేసి దాదాపు 10 to 15 days అవుతుంది. ఇట్లా మేక పిల్లలు 2, గొర్రె పిల్లలు ఒక 10, ఒక గేదె ఉంది మనకి, ఒక మేక పిల్ల, కుందేళ్ళు, లవ్ బర్డ్స్ ఉన్నాయి. అంటే ఇది సమీకృతంగా వ్యవసాయం చేస్తున్నట్టుగా ఇది అర్థం అండి. అంటే మిమ్మల్ని కూడా చేయమని కాదు, ఒక చిన్న ఇన్స్పిరేషను. మనం ఏ పని చేసినా కూడా దాంట్లో రూపాయి అనేది ఖర్చు ఎలా పెట్టాలి, లిమిటెడ్లో ఖర్చు పెట్టుకొని దాని నుంచి ఎంతో కొంత మనం ఇన్కమ్ని మనం సంపాదించేయాలని మనం అనుకోవాలండి. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, లక్షలు పెట్టుబడి పెడతాము. ఒక ₹1,00,00,000 నాబార్డు నుంచి ఒక లోన్ తీసేసుకొని ఒక ఫామ్ స్టార్ట్ చేద్దామన్న ఇంటెన్షన్లో ఉండకండి. ఎందుకంటే